హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వస్తుందో రాదో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైతే సర్టిఫికేట్లో ర్యాంక్ పొంది డౌట్ఫుల్గా ఉన్నారో ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వస్తుందో రాదో అని వాళ్ళకు మాత్రమే ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోబయాలజీస్ చూసుకున్నట్టయితే మైక్రోబయాలజీలో 30 బిలో ఉంటాయండి సీట్స్. ఎవరైతే 30 బిలో వచ్చిన వాళ్ళు పక్కా ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వస్తుందని అండ్ చెప్తున్నాను. అదే ఒక 50 అబోవ్ ఉంటే రిజర్వేషన్ ఉంటే వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో రాకుండా సెకండ్ ఫేజ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఓయూలో రాకుండా కేయూ టీయూ ఏ యూనివర్సిటీలో అవైలబుల్ ఉందో మీ కోర్సు దాన్ని చూసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఫిజిక్స్, బయాలజీ, బాటనీ, జులాజికల్ సైన్స్ ఈ డిపార్ట్మెంట్లో సీట్స్ ఎక్కువ ఉంటాయండి. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే 50 అబోవ్ 100 అబోవ్ ఉన్నా కూడా మీకు రిజర్వేషన్ ఉంటే సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ట్స్లో కూడా కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయండి. యాన్షియంట్ హిస్టరీ అని, ఇలా ఆంథ్రోపాలజీ, వాటికి 30 బిలో ఉన్నాయని సీట్స్. సో బెటర్ టు మీకు రిజర్వేషన్ ఉంటేనే ట్రై చేయండి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో రాకుండా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ స్పెషల్ ఫేజ్ ఉంటుంది, అందులో కూడా ట్రై చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఓయూ కాకుండా కేయూలో కూడా ఉన్నాయి కొన్ని కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్. మీ కోర్స్ అవైలబుల్ ఉంటే మాత్రం పక్కా ట్రై చేయడానికి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మీ ర్యాంక్ని కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఛాన్సెస్ ఉన్నాయా ఉస్మాన్ యూనివర్సిటీలో, లేదా వేరే క్యాంపస్లో వచ్చే అవకాశం ఉందా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.